ఇదేంటంటే ఐఈఈపిఏ 1977 అండి. 1977 యాక్ట్ ఒకటి ఉంది. అది ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్. ఈ 1977 ఇది జిమ్మీ కార్టర్ డెమోక్రటిక్ ప్రెసిడెంట్ దీన్ని చేయడం జరిగింది. ఆ యాక్ట్ను ఉపయోగించి డొనాల్డ్ ట్రంప్ ఈ టారిఫ్స్ విధించడం జరిగింది. ఏప్రిల్ 2, 2025 నేషనల్ లిబరేషన్ డే అంటూ విధించేశాడు. యాక్చువల్గా ఈ యాక్ట్ ప్రకారం ఇప్పుడు సుప్రీంకోర్టు వెర్డిక్ట్ చెప్పేది ఏంటంటే, యుఎస్ సుప్రీంకోర్టు చెప్పేది ఏంటంటే, ఇది హయ్యెస్ట్ కోర్టు. ఇది ఏం చెప్తుందంటే, ఏదైనా యుద్ధానికి ఏదైనా మా అమెరికాతో యుద్ధంలో ఉన్న దేశంతో ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ కింద ఉపయోగించాలి. నేషనల్ సెక్యూరిటీ, నేషనల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మాత్రమే. మనం ప్రపంచంలో అన్ని దేశాలతో యుద్ధంలో లేము కాబట్టి మీకు విధించే అధికారం లేదు. 2 మీరు విధించాలంటే అమెరికన్ కాంగ్రెస్ అనుమతి తీసుకోవాలి. అదే రిప్రజెంటేటివ్ హౌసు, అమెరికన్ సెనేట్. అలా కాకుండా అధ్యక్షుడే డైరెక్ట్గా విధించడానికే అథారిటీ లేదు కాబట్టి అన్కాన్స్టిట్యూషనల్, ఇల్లీగల్ అని ప్రకటించేసింది. అంతే. డొనాల్డ్ ట్రంప్ ఈరోజు టారిఫ్లు విధించినప్పుడు ఇండియా మీద విధించిన 25, 10% ఏది మనకి ఆగస్ట్ 1, ఆగస్ట్ 27 నుంచి విధించిన 50% టారిఫ్స్ వెంటనే జీరోకు రావడం జరిగింది. అదేవిధంగా అన్ని దేశాల మీద విధించిన ఆయన రెసిప్రోకల్ టారిఫ్స్ అంటూ విధించిన 10 నుంచి 50% టారిఫ్లన్నీ నల్లిఫై అయిపోయినాయి. ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో సుప్రీంకోర్టు హయ్యెస్ట్ అథారిటీ అండి. ఇంకా తీర్పుకి తిరుగులేదు. ఈవెన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఏమీ చేయలేడు. అదే నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, ప్రజాస్వామ్యం అంటే అలా ఉంటుంది. యుఎస్, ఇండియన్ సుప్రీంకోర్టు, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలు చూడండి. బ్రిటన్లో కూడా అలాగే ఉంటుంది. ఇదేమి రష్యా కాదు, చైనా కాదు. అక్కడ సుప్రీంకోర్టులు ఉండవండి, అక్కడ అధ్యక్షులే. కానీ ఇండియా, యూకే, అమెరికాలో సుప్రీంకోర్టు ఈజ్ ద సుప్రీం అథారిటీ.